థ్యాంక్ యూ. చాలా ఆనందంగా ఉంది. అందరూ వచ్చారు, ట్రైలర్ని ఎంజాయ్ చేశారు. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. అడిగిన వెంటనే కాదనకుండా వచ్చి సపోర్ట్ చేసిన విశ్వక్సేన్కి, సినిమా అంతా క్యారెక్టర్ నమ్మి, నా నెరేషన్ నమ్మి, కెరియర్ కరెక్ట్గా పీక్లో వెళ్తూ ఉండగా కంప్లీట్గా కోఆపరేట్ చేసి మాకు డేట్స్ ఇచ్చి ఎంతో డెడికేషన్తో చేసిన చాందినికి, ఫస్ట్ నుంచి ప్రకాష్ గారు మీకు ఎందుకు నేనున్నాను వెనకాల అని డే వన్ నుంచి, లైన్ దగ్గర నుంచి, స్క్రిప్ట్ దగ్గర నుంచి, డైలాగ్ రైటింగ్ దగ్గర నుంచి, లొకేషన్ సర్చింగ్ దగ్గర నుంచి, పర్మిషన్స్ దగ్గర నుంచి, ప్రమోషన్స్ వరకు నాకు కూడా నిలబడిన నవదీప్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పవన్ గారు ఈజ్ ఆల్వేస్ బీన్ దేర్. వీళ్ళు ప్రొడ్యూసర్స్ అంటాం కొద్దిగా అండర్ స్టేట్మెంట్. దే బీన్ మై కొలీగ్స్, ఫ్రెండ్స్ అండ్ మెంటర్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సందీప్, వీ మెట్ ఫర్ సచ్ ఏ షార్ట్ టైం. 5-10 నిమిషాల్లోనే ఒక 2 ఏళ్ళు తెలిసినంత ఫ్రెండ్స్ అయిపోయాం. సందీప్ ఫస్ట్ డైరెక్టర్ ఈ సినిమా చూసి బయటకు వచ్చి చాలా క్రిటికల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, చాలా ప్రోత్సహించారు. సందీప్తో మాట్లాడిన తర్వాత మా అందరికి చాలా ధైర్యం వచ్చింది. మీరు కంగారు పడకండి, హ్యావ్ ఎ గ్రేట్ ఫిల్మ్ ఆన్ హ్యాండ్ అని చెప్పి సపోర్ట్ చేశారు. సందీప్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ అండ్ కమింగ్ ఆన్ టు ద డయాస్. అండ్ కమింగ్ టు మై music directors Nilesh, Keetana, your background score is very original. ఇందాక ఆడపిల్లలకి అవకాశం అంత ఈజీగా రాదు, వచ్చిన అంత స్మూత్గా ఉండదు జర్నీ అన్నారు కదా. బట్ నేను ఊహించిన దానికన్నా ఎక్కువ ఇచ్చింది తాను. అండ్ యూ విల్ సీ ఇన్ ద థియేటర్ ద మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫర్ ఎ థ్రిల్లర్. కేతన, థ్యాంక్ యూ సో మచ్. ఇందాక నీలేష్ చెప్పినట్టు, నీలేష్ నేను వర్క్ చేసినప్పుడు కీర్తన అట్లీస్ట్ లగ్జరీ ఉంది. కీర్తనకి షీ హ్యాడ్ విజువల్స్, నీలేష్కి ఆ లగ్జరీ లేదు. ఓన్లీ థాట్స్ ఇచ్చాను అంతే నీలేష్కి. చాలా కష్టం ఆ స్టేజ్లో ఒక కథని సాంగ్ కింద తయారు చేసి ఆ కథలో మీనింగ్ని జొప్పించి. సో దానికి మేమేంటంటే రెగ్యులర్ ట్రెడిషనల్ కమర్షియల్గా వెళ్లకుండా ఈ కథకి ఇంపార్టెన్స్ ఇద్దాం. ఎస్, సాంగ్స్ విన్న వెంటనే నచ్చాలి, పాడుకునేలా ఉండాలి, బట్ అట్ ద సేమ్ టైం సాంగ్స్ కూడా కథ చెప్పాలి అని చెప్పి. ఏవం అన్న పదం కొత్త పదం కదా, జనానికి తెలీదు, జనంలోకి తీసుకెళ్దామని చెప్పి ఆ పదం చుట్టూ అల్లిన సాంగే ఏవం, ర్యాప్. ర్యాప్ ఎందుకు ఎంచుకున్నానంటే బాగా ఈజీ పాడటానికి అండ్ బాగా ఈజీ కనెక్ట్ అవ్వటానికి. అండ్ ఐ వాజ్ సో లక్కీ ఐ ఫౌండ్ అసురా. ఇక్కడ మీకు తెలియంది ఒకటి ఏంటంటే, ఆ సాంగ్ అసురా జస్ట్ పాడలేదు, లిరిక్స్ కూడా రాశాడు. మీరు సాంగ్ తర్వాత లిరిక్స్ చూస్తే కనుక ఆ మధ్యలో మైథాలజీతో అతను చెప్పిన అది చాలా అద్భుతంగా చెప్పాడు. ఏది మంచి ఏది చెడు అన్నది నేను లైన్ ఇస్తే అతను దాన్ని చాలా అద్భుతంగా ఎక్స్పాండ్ చేశాడు. అండ్ నీలేష్ ఆఫ్ కోర్స్ గేవ్ ఫెంటాస్టిక్ ట్రాక్ ఫర్ దట్. అండ్ ఇంకొకటి, ఒగ్గు కథకి యాక్చువల్గా ఐడియా వచ్చింది మా ప్రొడక్షన్ డిజైనర్ లక్ష్మణేలే గారు. నేను ఫోక్ సాంగ్ పెడదాం సార్, ఫోక్ సాంగ్తో ఫిలాసఫీ అంటే విలన్స్ ఫిలాసఫీ చెప్దామని అనుకున్నప్పుడు ఏ ఫోక్ సాంగ్ అన్నప్పుడు ఒగ్గు కథ అన్నది వచ్చిందనమాట. అగైన్ వినీత్ అండ్ టీమ్ అద్భుతంగా డిజైన్ చేశారు ఆ సాంగ్ని. లిరిక్స్ వాళ్ళే రాశారు, చాలా కష్టపడి పాడారు. ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు వచ్చారు స్టూడియోకి. ఈరోజు కూడా పాపం వాళ్ళే ప్రయాసాలతో ఇక్కడికి వచ్చి పాడారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి కళాకారులు జనంలోకి ఇంకా వెళ్ళాలి. యాక్చువల్గా ఏం కనుక దానికి ఉపయోగపడితే ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డిడ్ ఐ లీవ్ ఎనీవన్ ఎల్స్? అందరినీ పొగిడేశానా? No, thank you so much, media friends. మన by the way one more interesting thing I want to share. మా మ్యూజిక్ డైరెక్టరే కాదండి, మా ఎడిటర్ కూడా లేడీనే, సృజన. And I have a good news to share. She delivered a very healthy baby girl 2 days ago.
దానికి 1 week ముందు కూడా షీ సో కమిటెడ్. షీ యూస్ టు బి ప్రకాష్ గారు చెప్పండి ఏమైనా వర్క్ చేయాలా, ఆఫీస్కి రావాలా. అండ్ ఈ కథని ఎడిట్ చేయడం చాలా కష్టం అండి, చాలా ట్రికీ స్టోరీ. బట్ షీ డిడ్ వితౌట్ లూజింగ్ ద ఎమోషనల్ ఇంపాక్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు హర్. అండ్ ఆఫ్ కోర్స్ మా డిఓపి టాస్క్ మాస్టర్ విశ్వ గారు లేరు ఇక్కడ, రాజస్థాన్లో షూటింగ్లో ఉన్నారు. ఇది లొకేషన్స్ నేను కావాలని పట్టుబట్టి కోటుపల్లి, గోదాంగూడ, జైదుపల్లి, గొట్టుముక్కల, వికారాబాద్ చుట్టుపక్కల ఆ తాండూర్ స్టోన్స్తో కట్టిన ఇళ్లల్లో, ఆ ఒరిజినల్ హౌసెస్లో వాళ్ళు పర్మిషన్స్ తీసుకుని ఆ గల్లీల్లో వీళ్ళందరినీ ఏడిపించి పీడించి తీయించిన సినిమా అనమాట అది. కానీ విశ్వ గారు ఏ రోజు ఏదీ కాదనలేదు, నేను అడిగిన ఏ షాటు కాదనకుండా డే అండ్ నైట్ ఎండ వాన చేసుకుంటానే వెళ్ళాము. ఆయన లేకపోతే ఆ షెడ్యూల్లో ఆ లొకేషన్స్లో అయ్యుండేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ విశ్వ, వేర్ ఎవర్ యూ వాచింగ్ అస్ ఫ్రమ్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ వన్స్ అగైన్. ఇట్స్ going to be very interesting, entertaining thriller. Please do come to the theaters and watch. Thank you. Thank you so much and very much looking forward to watch this film. Thank you so much. And ఇప్పుడు సి స్పేస్ ద్వారా ఇంత మంచి సినిమాకి స్పేస్ క్రియేట్ చేసినటువంటి మా ప్రొడ్యూసర్ నవదీప్ గారు మాట్లాడతారు.